నా పేరు మహాలక్ష్మి. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ రోడ్డు అసలు బాగాలేదండి. అంత వర్షం వస్తే నడబాతి కావట్లేదు, అంత బురద, అంత బాగలేదు. మా పిల్లలు చదువుకి వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ముసలా మొత్తగా తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మేము ఇక్కడ వాటర్ ప్రాబ్లం పడ్డాము, రోడ్లు లేక ఇబ్బంది పడ్డాము. వర్షాకాలం మేము ఎక్కువ రోజులు నడవాలన్నా నడవలేక ముసలోళ్ళు నడవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు కూడా వర్షాకాలం ఉండట్లేదండి. వర్షాలు వస్తే బురద, పిల్లలు గాని పెద్దోళ్ళు గాని బయటికి రావాలన్నా కష్టం అవుతుంది. అందుకని చదువుకు కూడా వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుందండి. వర్షంలో ఇళ్లలోనే ఉంటారు. ప్రభుత్వం గురించి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మాకు రోడ్డులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. 20 సంవత్సరాల నుంచి పిల్లలకి స్కూల్కి పోవటానికి లేక పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఎన్నాళ్ళు అడిగినా గానీ అంతే చేస్తాం అన్నారు, చేయలే. కానీ ఇప్పుడు ఈసారి మటుకు బ్రహ్మారెడ్డి గారు బాగా చేసి అంటే మాకే ఇప్పుడు అసలు ఆశ్చర్యపోతున్నాం. శివకేశవ కాలనీ ఇది వరకు బాగలేదు, రాళ్ళు బోర్లు ఉండేది. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, కరెంటు స్తంభాలు వేసిండ్రు. నా పేరు పుతల లక్ష్మీ కుమార్ అండి. మేము వచ్చి 21 సంవత్సరం అవుతుంది. అది వరకు వర్షాకాలంలో మోకాల దాకా నీళ్లు నిలబడేవి చేసేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు మేలు చేశాడు, రోడ్లు పడ్డాయి. ఇక్కడ మొత్తం 11 రోడ్లు ఈ ఏరియాలో మొత్తం పడ్డాయండి. రోడ్లు పడినందుకు, ఇప్పుడు రోడ్లు పడ్డందుకు ఆనందంగా ఉంది. జోలకంటి బెమ్మారెడ్డి గారికి నీకు నమస్కారం. మాచర్ల టౌన్ 9వ వార్డు. మేము వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్తంభాలకు గానీ రోడ్లకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళకు కూడా. కానీ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు కావాలంటే అమ్మటే వేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది ఉండేది. కరెంట్ లేక పాములు తిరుగుతా, చిన్నపిల్లలతోని ఆటోలు లేక, మరి రోడ్లు ఆటోలు రాక చాలా ఇబ్బందులు పడ్డాం ఇక్కడ. ఇప్పుడు సార్ గారు వచ్చారు, బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చాక బాగుంది. మేమందరం అడిగాము, తరలమ్మ చేస్తామన్నాడు. తేలనక పావనక పని పోతే నీళ్ళకి ఇబ్బంది లేదు. చూసుకుంటేనే నీళ్ళు చూసుకుంటే పోలేదు. ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, మమ్మల్ని అడిగే దిక్కు లేకుండా ఏదో ఈసారి వచ్చినాక, అయ్యగారు వచ్చినాక మాకు రోడ్డు వేపిస్తామన్నాడు. ఇప్పుడు నా తండ్రి వచ్చిండు, దేవుళ్ళలాగా వచ్చిండు, మాకు రోడ్డు మార్గం చేస్తాడు, మాకు నీళ్ళ సౌకర్యం కూడా చేస్తాడు, కరెంట్ వేపించిండు, స్తంభాలు వేపించిండు, మాకు అన్ని సౌకర్యాలు కుదిరినాయి సార్. మాకు ఇంతకన్నా కావాల్సిందే లేదు. ప్రాణాలే పోయినాయి. ముసలాం అయితే చచ్చిపోయింది, కరెంటు కానక బోట్ అయి పొడుచుకొని ఆమెతోనే గుండెలో గుచ్చుకొని చచ్చిపోయిందయ్యా. ఆ కష్టాలు ఏ బిడ్డకు రాకూడదు అనే దేవుడు మమ్మల్ని కరుణించిండయ్యా. అదే డేవిడ్. మేము ఇక్కడ 14-15 ఏళ్ళ నుంచి రోడ్డు వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. గత 15 ఏళ్ళ నుంచి కరెంటుకి వసతి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు గానీ వాటర్ గానీ అన్ని చేస్తామని మాకు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తున్నాం. రోడ్డు లేక గతంలో చాలా ఇబ్బంది పడిపోయినాం. ఆటో రావాలన్నా గానీ ఏరియాకి రావాలని చాలా ఇబ్బందులు పడుకుంటూ కూడా మేము స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి ఈ ఏరియాలో జీవిస్తున్నాం. వచ్చిన తర్వాత తెలుగుదేశం గెలిచిన తర్వాత మాకు రోడ్లు మార్గం అయింది. మాకు ఎన్నాళ్ళు మించో మేము కష్టాలలో బురదలలో వానకు దడుచుకుంటా పడుకుంటా లేసుకుంటా ఎన్నో కష్టాలు పడి వచ్చినాం. ఈ రోజున మా తెలుగుదేశం వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. రోడ్లకేం బ్రహ్మాండంగా వేసిడు, తిరగొచ్చు ఆడికి ఆటోలు ఇంటి ముందుకు దిగుతాయి. ఇద్దరికేమో ఆడి కురికే వాళ్ళం, అయ్యో ఆ పాప అని ఎత్తేవాళ్ళం. అయ్యా ఇలా దేవుడు వచ్చిండు, మాకు రోడ్లు మా సహాయం చేసిండు, ఆనందంగా ఉందయ్యా. మా ముసలి మొత్తం రెయ్యైనా ఆడిపోయి రావాలన్నా, పిల్లలకి ఏదన్నా కొద్దిగా జ్వరాలు బరాలు వచ్చినా చిన్నగా పోయి వస్తుంటాం. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు దీవించుగాక. ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాకు మేలు జరిగింది. మీ మేలు ఎప్పటికీ మర్చిపోవండి మేము. ఆయన పుణ్యమాని రోడ్లు వచ్చినాయి, బాగుంది. ఇప్పుడు బాగా చేశారు బ్రహ్మారెడ్డి. ప్రతి వాళ్ళు రోడ్డు కొలు తెచ్చుకొని పోతారు. ఇప్పుడు ఆడ పడుద్ది అనుకున్నా నేనైతే. అసలు రోడ్డు ఒకసారి దేవిబాయి ఉన్నప్పుడు కౌన్సిలర్ ఈ రోడ్డు తీసుకెళ్లి రోడ్డుకి వేసింది. ఎన్ని సంవత్సరాలు అంటే అంతకు ముందు జగన్ కంటే ముందు తేను పోయి అడుగుతేను అది ఇది అన్నది. సరేలే అని ఇప్పుడు ఈసారి కూడా 2-3 సార్లు కొలు తీసుకొని పోతే ఏం చేస్తారో అనుకున్నాం. కానీ జానిగా దేవుడు జాని పట్టుకున్నాడు మా వైపు. 3 రోడ్లు మంచిగా వేసినాడు. సిమెంట్ కూడా ఎక్కువ వేసి చేసినాడు. బాగా ఎత్తు కూడా బాగా నాణ్యంగా బాగానే చేసాడు. మాకైతే ఆ రోడ్డు నచ్చింది. జానికి ఆ దేవుడే పట్టుకొచ్చినట్టుగా ఎమ్మెల్యే గారు ఇచ్చాడు. బ్రహ్మారెడ్డి తిరిగినాడు, ఒకసారి తిరిగి మాత్రం చూసిపోయినాడు. బ్రహ్మదేవుడి ద్వారా దేవుడు మాట్లాడి మాకు ఈ రోడ్డు ఇచ్చాడు బ్రహ్మారెడ్డికి. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉంటున్నప్పుడే మాకు న్యాయం జరుగుతుంది.
అంతకుముందు రోడ్లు మోడ్లు అనే పట్టించుకోరు. మన తెలుగుదేశం వచ్చిన కారణంచే రోడ్లు అన్ని ఏరియాలో బాగా జరుగుతుంది. అబ్బాయి ధన్యవాదాలు.